అందరికీ నమస్కారం. మూలా నక్షత్రం రోజున దుర్గాదేవిని సరస్వతీదేవి రూపంలో ఆరాధిస్తారు. జ్ఞానం, వివేకం, కళలకు ఆదిదేవత అయిన సరస్వతీదేవి మనకు విద్యా ప్రాధాన్యాన్ని గుర్తు చేస్తుంది. అక్షరం, అమృతం, అజేయం అని భారతీయ విద్యా సాంప్రదాయం చెప్తుంది. నలంద, తక్షశిల వంటి ప్రాచీన విద్యా కేంద్రాల నుంచి నేటి మోడర్న్ యూనివర్సిటీస్ వరకు దేశంలో విద్య ఎప్పటికప్పుడు అభివృద్ధి చెందుతూ వచ్చింది. ఇండిపెండెన్స్ తర్వాత సిస్టమాటిక్ ప్లానింగ్ ద్వారా విద్యను సమాజ అభివృద్ధి సాధనగా మార్చే ప్రయత్నాలు జరిగాయి. 2009లో రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ అమల్లోకి రావడం ద్వారా 14 ఏళ్ల లోపు పిల్లలకు ఉచిత విద్యను హక్కుగా కల్పించారు. అయినప్పటికీ ఇంకా 3.5 కోట్ల మంది పిల్లలు పాఠశాలలకు దూరంగానే ఉన్నారు. ఆల్ ఇండియా సర్వే ఆన్ హైయర్ ఎడ్యుకేషన్ ప్రకారం 2022లో 43 మిలియన్ మంది ఉన్నత విద్యలో చేరారు. ఇది ప్రగతిని చూపుతున్నప్పటికీ క్వాలిటీ అండ్ ఇంక్లూసివ్నెస్ విషయంలో మాత్రం సవాళ్లున్నాయి. వాటిని అధిగమించేందుకు ప్రభుత్వం పలు పథకాలను చేపట్టింది. సర్వశిక్ష అభియాన్, మిడ్ డే మీల్ స్కీమ్, బేటీ బచావో బేటీ పడావో స్కీమ్, సమగ్ర శిక్ష అభియాన్, డిజిటల్ ఇనిషియేటివ్స్ లైక్ స్వయం దీక్ష కూడా విద్యను అందరికీ చేరవేస్తుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ 2020లో ప్రవేశపెట్టిన నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ విద్యారంగంలో ఒక టర్నింగ్ పాయింట్ అని చెప్పొచ్చు. మల్టీ డిసిప్లినరీ లెర్నింగ్, స్కిల్ బేస్డ్ ఎడ్యుకేషన్, రీసెర్చ్ ఓరియంటేషన్ వంటి అంశాలను ఇది ప్రాధాన్యం ఇస్తుంది. అయినప్పటికీ జీడిపిలో విద్య కేవలం 3% మాత్రమే కేటాయించడం, రీసెర్చ్ కు 0.69% ఖర్చు చేయడం మన బలహీనత. బట్ లుకింగ్ ఎహెడ్, ప్రభుత్వం 100% లిటరసీ సాధించాలనే లక్ష్యంతో ముందుకు సాగుతుంది. నిజానికి విద్య అంటే కేవలం పుస్తక జ్ఞానం మాత్రమే కాదు, అది వాల్యూ, స్కిల్స్, కాన్ఫిడెన్స్ కలిసిన సమగ్ర వ్యక్తిత్వ నిర్మాణం. అందుకే ఎడ్యుకేషన్ ఇస్ నాట్ జస్ట్ ఎ సెక్టర్, ఇట్ ఇస్ ఎ ఫౌండేషన్ ఫర్ ది నేషనల్ బిల్డింగ్. థ్యాంక్ యూ.